తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ స్లైట్లీ పాజిటివ్ బయాస్తో ప్రారంభమైంది. 8956 నిఫ్టీ ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది. అలాగే డాలర్తో రూపాయి 66.64 ఈ లెవెల్ దగ్గర ప్రారంభమైంది. సో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఇండికేట్ చేస్తుంది మనకు ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయని. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఇవాళ ఎక్కువగా ఉంటుందని ఇందాక ఓపెనింగ్ సెషన్లో అనుకున్నాం మనం. సో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఏ స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయో ఆ స్టాక్స్ ఇవాళ పాజిటివ్గా లేదా నెగిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మార్కెట్స్ ఓపెన్ అయ్యేలోగా కొన్ని ఈమెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈమెయిల్స్ చదువుతూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అనీష్ ఒక మెయిల్ పంపించారు. కోల్ ఇండియా 330 షేర్లు కొన్నారట. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఏ ప్రైస్లో అనేది మీరు రాయలేదండి. లిస్టింగ్ ప్రైస్ అన్నారు. సో ఏ ప్రైస్లో కొన్నారనేది రాయలేదు కానీ బట్ లిస్టింగ్ సమయంలో తీసుకున్నట్లుగా ఉంది. సో ఏం చేయాలి కోల్ ఇండియా షేర్లు? ఐ థింక్ కోల్ ఇండియా బేసికలీ ఈజ్ ఓన్లీ డివిడెండ్ ప్లే అండి. ఎందుకంటే కమాడిటీస్లో రీసెంట్ టైమ్స్లో మనకి మెటల్స్, బేస్ మెటల్స్, ఇటువంటి ఐరన్ ఓర్ ఇటువంటి అన్నీ పెరిగినాయని కోల్లో మాత్రం పెద్దగా మనకి పెరుగుదల కనిపించలేదు. అంటే లో నుంచి స్వల్పంగా పెరిగాయి కానీ బట్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ కూడా అంతగా పెరగలేదు. సో కోల్ ఇండియాలో మనకి క్యాపిటల్ అప్రిసియేషన్ లిస్టింగ్ నుంచి ఎక్కువ వచ్చిన దాఖలాలు కనబట్టలేదండి. బట్ ఇట్స్ ఎ డివిడెండ్ ప్లే కాబట్టి మనం ఇంతకాలం వెయిట్ చేసాం కాబట్టి కొంచెం ఏదైనా డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు ఒక స్పర్ట్ వచ్చినప్పుడు అమ్మేసి ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు అదే రంగంలో ఉండాలంటే ఎనర్జీ సెక్టర్లో కూడా ఐ థింక్ గ్యాస్లో ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ అండి. ఇంద్రప్రస్థ గ్యాస్ కానివ్వండి, మహానగర్ గ్యాస్ కానివ్వండి, ఇటువంటి వాటిల్లో డెఫినెట్లీ క్యాపిటల్ అప్రిసియేషన్ రాబోయే రోజుల్లో ఎక్కువ ఉంటుంది. సో ఇందులోంచి అందులోకి షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. తర్వాత నిమేష్ మెయిల్ పంపించారు. తాంతియా కన్స్ట్రక్షన్స్ ఇది తీసుకున్నారట లాస్ట్ డిసెంబర్లో. స్టేక్ ఇన్ December 72 ఫ్రమ్ 58% by 14%. బుక్ వాల్యూ 66 అట. ఓకే, ఆయన 21 రూపాయలు కొన్నారు. ఆయన అబ్జర్వ్ చేసిన ఫండమెంటల్స్ ఏవో పంపించారు. బట్ ఎటువంటి కంపెనీ తాంతియా కన్స్ట్రక్షన్స్? దేర్ ఆర్ వెరీ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ కంపెనీస్ అండి. సో అంటే స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో దే ఇస్ నాట్ మచ్ టు రైట్ అబౌట్. ఇటువంటి వాటిలో ఏదైనా ఒక ప్రాజెక్ట్లో రియలైజేషన్స్ బాగుంటే పెరుగుతాయి కానీ బ్రాడ్ బేస్డ్ ఇది కూడా రియల్ ఎస్టేట్ రియాలిటీ ప్లే అయితే కాదండి. సో ఇటువంటి వాటిలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కొత్తగా మనకి రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ కూడా వచ్చాడు కాబట్టి స్మాల్ ప్లేయర్స్ కెన్ గెట్ స్టక్ ఇన్ ప్రాజెక్ట్స్. సో బీ కేర్ఫుల్. ఎక్కడైనా మీకు స్వల్పంగా ప్రాఫిట్స్ ఉంటే మాత్రం తప్పకుండా అది బుక్ చేసి మేబీ గో ఫర్ సమ్ క్వాలిటీ పీపుల్ లైక్ శోభా డెవలపర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇటువంటివన్నీ దే ఆర్ వెరీ గుడ్ కంపెనీస్ అండి. అందులోకి షిఫ్ట్ అయితే బెటర్. అలాగే ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు రిటైల్ పోర్షన్లో అలాట్మెంట్ ఎలా జరుపుతారు అని ఒక మెయిల్ వచ్చింది. మ్యూజిక్ బ్రాడ్కాస్టింగ్ ఆల్రెడీ 3.66 టైమ్స్ నిన్నటికే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఒక లాట్ అప్లై చేస్తే అలాట్మెంట్ ఛాన్సెస్ ఉంటాయి. లాటరీ జరుగుతుందండి. ఎన్నిసార్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయితే ఆ దామాషాలో నిష్పత్తిని ఫాలో అవుతారు. సే 5 టైమ్స్ అయిందనుకోండి, ఒక 1:5 మీరు 500 షేర్లకు అప్లై చేస్తే ఆ నిష్పత్తి అంటే 1:5 అంటే ప్రతి 5గురిలో ఒకళ్ళకి ఇస్తారనమాట. సో ఫర్మ్ అలాట్మెంట్ అనేది కొన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయి. ఫర్మ్ అలాట్మెంట్ విధానంలో అయితే అప్లై చేసిన 5గురిలో ఒకళ్ళకి 35 షేర్లు రావటం ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా ఫాలో అవుతున్నారు? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కంప్యూటర్ జనరేటెడ్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతుందో దాన్ని బట్టి ఇట్స్ ఎ ర్యాండమ్ పిక్ అండి.
ఐ డోంట్ థింక్ దేస్ డెఫినెటివ్ ప్రపోజల్. అంటే ఇష్యూ సైజ్ లార్జ్గా ఉంటే మాత్రం మీరు చెప్పింది ఫస్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్కి డెఫినెట్లీ కొద్దిగా గొప్ప ఇస్తారు. ఫార్మల్ అలాట్మెంట్ అనేది ఉంటుంది, మినిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చే పద్ధతి ఉండేది. బట్ ఇప్పుడు అన్నీ కూడా ర్యాండమ్ జనరేటెడ్ కంప్యూటర్ శాంప్లింగ్ కాబట్టి ఐ థింక్ మీకు ఇష్యూ భారీగా సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఛాన్సెస్ ఆఫ్ అలాట్మెంట్ అనేది బాగా క్షీణిస్తాయండి. బట్ అది పక్కన పెట్టండి. బట్ రీటైల్ పోర్షన్స్కి ఆల్మోస్ట్ చాలామంది 40 to 50% కేటాయిస్తున్నారు కాబట్టి మంచి ఇష్యూస్లో తప్పకుండా అప్లై చేయడం మేలు. సో ఇప్పుడు అవెన్యూస్ సూపర్ మార్ట్స్లో కూడా 35% ఆఫ్ ది ఇష్యూని రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం రిజర్వ్ చేశారు. 50% క్యూఐబీస్కి, మిగతా 15% కూడా హెచ్ఎన్ఐస్కి ఇలా కేటాయించడం జరిగింది. సో తప్పకుండా అప్లై చేయండి మ్యూజిక్ బ్రాడ్కాస్ట్. అలాగే ఇవాళ ప్రారంభమవుతున్న అవెన్యూస్ సూపర్ మార్ట్స్ ఆర్ డీమార్ట్ అంటాం మనం మన పరిభాషలో, ఎందుకంటే నగరాల్లో ఎక్కడికక్కడ మనం గమనిస్తే డీమార్ట్ సూపర్ మార్ట్స్లో చాలా హ్యూజ్ రష్తో కన్జ్యూమర్స్ వాళ్ళకి అవసరమైన నిత్యావసరాలను కొనుగోలు చేయడం చూస్తూ ఉంటాం. వన్ ఆఫ్ ది వెరీ పాపులర్, ఇప్పుడు యూఎస్లో వాల్మార్ట్, కాస్కో లాంటివి ఏ మోడల్ని అయితే ఫాలో అవుతుంటాయి, ఆ మోడల్ని ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా 110 స్టోర్స్తో ముందుకు సాగుతున్న కంపెనీ ఇది అవెన్యూస్ సూపర్ మార్ట్స్ అనేది. సో చాలా స్ట్రాంగ్ ప్రమోటర్ రామకృష్ణ దమాని ప్రమోట్ చేసిన కంపెనీ ఇది. ఆయనకి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్, వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ వీ హ్యావ్ ఎవర్ సీన్, రాధాకృష్ణ దమాని. సో అలాగే ఆయన కంపెనీకి మంచి బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేశారు. అండ్ రెంటల్స్ అనే అంశాన్ని వాళ్ళు ఆయన మొదటి నుంచి కూడా తీసుకున్న జాగ్రత్త ఏంటంటే ఓన్ ప్రెమిసెస్లో వాళ్ళు కొనుగోలు చేసిన ప్రెమిసెస్లోనే సూపర్ మార్కెట్ని ప్రారంభించడం. సో దట్ ఏంటంటే రెంటల్ అవుట్గోని వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ రెంటల్స్ బెడద ఉండదు. అలాగే మార్జిన్స్ని తద్వారా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అండ్ చాలా థిన్ మార్జిన్స్తో ఆపరేట్ చేసే ఇండస్ట్రీ రిటైల్ బిజినెస్ అనేది. ఇందులో వీళ్ళు నెట్ లెవెల్లో 5% మార్జిన్తో వాళ్ళు ఎర్న్ చేస్తూ కంపెనీని చక్కగా విస్తరిస్తూ ముందుకు వెళ్తున్న కంపెనీ కాబట్టి మనం వీఆర్ వెరీ స్ట్రాంగ్లీ రికమెండింగ్ అప్లై ఫర్ అవెన్యూస్ సూపర్ మార్ట్స్. తర్వాత నాగమల్లేశ్వరరావు మెయిల్ పంపించారు. ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ 177 రూపాయలు కొన్నారు. అలాగే మీనన్ పిస్టన్స్ 25 రూపాయలు ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చు? ఐ థింక్ కరెంట్లీ రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తానండి. ఓంకార్ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇదే రేట్లో కొట్టుమిట్టాడుతుంది, +or- 10 రూపీస్. ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళు తయారు చేసే కెమికల్స్లో కొన్నిటికి ఎన్వైరన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ పర్మిషన్స్ రావడానికి లేట్ అవుతుంది. జనరలీ కెమికల్స్ ఆర్ టాక్సిక్, అంటే అది ఏదైనా కావచ్చండి. ఇట్ కెన్ బి సాలిడ్స్, ఇట్ కెన్ బి పౌడర్ ఫామ్, ఇట్ కెన్ బి గ్యాషియస్. సో కెమికల్ యూనిట్స్కి పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్సెస్ డిలే అవుతాయి. బట్ లాస్ట్ ఇయర్ వాళ్ళకి కొన్ని పేటెంట్స్ కూడా ఫైల్ చేశారండి. సో ఎగ్జిక్యూషన్ డిలేస్ మూలాన ఐ థింక్ ఇట్స్ టేకింగ్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం. కానీ కంపెనీ పరంగా మంచిదే. సో ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అండి. తప్పకుండా రాబోయే 1-2 yearsలో మీకు డీసెంట్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం. ఒక కాలర్ టెలిఫోన్ లైన్లో నిరీక్షిస్తున్నారు. నరేష్ హైదరాబాద్ నుంచి. హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి నరేష్. సార్ కరెంట్ ప్రైస్లో అమర్ రాజా బ్యాటరీస్, టాటా సిమెంట్, ఆమ్టెక్ ఆటో బై చేయొచ్చండి. అమర్ రాజా, ఆమ్టెక్ ఆటో, ఇంకోటి టాటా సిమెంట్. ఐ థింక్ కాకతీయ సిమెంట్స్ అండ్ అమర్ రాజా బ్యాటరీ వుడ్ బి గుడ్ బెట్ అండి. ఆమ్టెక్ ఆటో ఈజ్ అంటే లాస్ట్ ఇయర్ మనం చూసాం కంప్లీట్ రీస్ట్రక్చరింగ్ మోడ్లో ఉన్న గ్రూప్ అండ్ హెవీ డెడ్ బర్డెన్ ఉంది. కాబట్టి అది షార్ప్గా ఆల్మోస్ట్ 90%+ క్షీణిత వాల్యూలో చూసాం. దాని తర్వాత ఇట్స్ ఓన్లీ a ట్రేడింగ్ బౌన్స్. అంటే రాబోయే రోజుల్లో కంప్లీట్లీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ సవరించి కొద్దిగా పాజిటివ్లోకి వచ్చిన తర్వాత యూ కెన్ బెట్ అండి. వాల్యుయేషన్స్ పరంగా వెళ్ళకండి. దెర్ ఆర్ గుడ్ ఆటో యాన్సిలరీ కంపెనీస్. బట్ కాకతీయ అండ్ అమర్ రాజా ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లు ఇక్కడ కూడా కొనవచ్చు. ఎందుకంటే రెండిట్లో కూడా ఒక డీసెంట్ కరెక్షన్ అనేది మనం చూసాం. రాబోయే 1 or 2 yearsలో తప్పకుండా ఈ రెండు ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అండి. కాబట్టి ఒక 2 price pointsలో కొనుక్కుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం. మై పరాశర్ మెయిల్ పంపించారు. జీవన్ సైంటిఫిక్ టెక్నాలజీస్ మీడియం టు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి ఈ కంపెనీ? ఐ డిడ్ంట్ ట్రాక్ దట్ కంపెనీ. సో ఇవేం అంత పాపులర్ కంపెనీస్ కావండి. మీరు ఒకవేళ ఏమన్నా తర్వాత మనకు విరామ సమయంలో ఏదైనా సమాచారం తెలిస్తే మీకు నెక్స్ట్ సెషన్లో దాన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. వెంకట్ ప్రసాద్ కోలనపాక యూఎస్ఏ నుంచి పంపించారు. బెర్జర్ పెయింట్స్ 400 రూపాయలు, ఎస్ఎంఎస్ ఫార్మా 550లో కొన్నారట. ఏం చేయాలి? అంటే ఐ థింక్ ఎస్ఎంఎస్ ఫార్మా ప్రీ స్ప్లిట్ కొని ఉంటారండి. అది తర్వాత స్ప్లిట్ అయింది. ఇట్స్ అరౌండ్ 90 రూపీస్. సో ప్రాబ్లీ అరౌండ్ 80 to 100 రూపీస్ లాస్. బట్ డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ గో అహెడ్ అండ్ బై అండి.
బర్జర్ పెయింట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్ ఇన్ పెయింట్ ఎరీనా. పెయింట్లో మనకి 3 or 4 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, అంటే టాప్ ఆఫ్ ద లైన్ కంపెనీస్. ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, కాన్సర్ నెరోలాక్ అండ్ డ్యూలాక్స్, దట్స్ యాక్సో నోబెల్. డెఫినెట్లీ బర్జర్ పెయింట్స్లో లాస్ట్ 1.5 yearలో కూడా బాగా ఎక్స్పాన్షన్ అయింది, అండ్ ఇట్స్ అ వెరీ కన్సిస్టెంట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. లాస్ట్ 20 years షేర్ హోల్డర్ వెల్త్ క్రియేషన్ చూసుకుంటే ఇట్స్ అ ఫెనామినల్ అండ్ అ వెరీ గుడ్ కంపెనీ. సో డెఫినెట్లీ ఇది హోల్డ్ చేయండి. ఈ ప్రైస్ పాయింట్లో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనొచ్చు, అంటే మీరు అది కూడా ఒక మధ్యలో స్ప్లిట్ అయినట్టుంది. సో ప్రాబ్లీ అది ఎక్స్ప్లిట్ అయితే మాత్రం ఆల్మోస్ట్ రేట్ టు రేట్ ఉంటారు మీరు. SMS ఫార్మా ఐ థింక్ మేజర్ FDA హ్యాసిల్స్ అయితే ఆ కంపెనీ కూడా ఎక్కువ మనం చూడలేదు, కాబట్టి కరెంట్ ప్రైస్లో మీరు హోల్డ్ చేయండి. రాబోయే 1 or 2 yearsలో మీకు బోత్ బర్జర్ అండ్ SMS ఫార్మాలో డీసెంట్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం. సో చాలా ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి బోత్ NSE అండ్ BSE కూడా. హీరో మోటో కార్ప్ 55 రూపీస్ ఇంటర్మ్ డివిడెండ్ ప్రకటించింది, దాంతో ఈ షేర్ పాజిటివ్గా ప్రారంభమైంది. క్యాడిలా హెల్త్ 0.9% లాభంతో, సిప్లా 0.39%, అలాగే హీరో మోటో కార్ప్, పవర్ గ్రిడ్ ఇలాంటి స్టాక్స్లో మనం లాభాలు చూస్తున్నాం. ఐషర్ మోటార్స్ అలాగే నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 8941 దగ్గర, సెన్సెక్స్ 20 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. అండ్ నష్టపోయిన స్టాక్స్లో విప్రో, ఇన్ఫోసిస్, ఐటీ ప్యాక్ నష్టాల్లో ఉంది. భారతీ ఇన్ఫ్రాటెల్ 2 రూపీస్ నష్టంతో, అలాగే రిలయన్స్లో కొంత కరెక్షన్ చూస్తున్నాం, 0.5% నష్టపోయింది. టాటా మోటార్స్ ఫ్లాట్గా ఉంది. హిందాల్కో స్వల్ప నష్టంతో ట్రేడ్ అవుతుంది. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ కూడా 0.3% నష్టపోయింది. సో ఫస్ట్ ట్రేడ్ స్వల్ప నష్టంతో ఆర్ ఫ్లాట్గా ఉందని చెప్పుకోవచ్చు. వోక్హార్ట్ ఇందాక అనుకున్నాం మనం 2% నష్టంతో ఓపెన్ అయింది. US FDA నుంచి చాలా నెగిటివ్ అబ్జర్వేషన్స్ రావడం చూసాం వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ సంబంధించి. అలాగే డిష్మెన్ ఫార్మా 2% నష్టపోయింది. అండ్ ఎక్కువ యాక్షన్ స్టాక్ స్పెసిఫిక్గా కనిపిస్తుంది మనకు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 2% పెరిగింది, 1.8%. ఈక్విటీ ఒక బ్లాక్ డీల్లో ఎక్స్చేంజ్ కావడం చూస్తున్నాం కోటక్ మహీంద్రా బ్యాంక్. సో ఆల్మోస్ట్ ఒక 2% అప్టిక్ చూస్తున్నాం కోటక్ బ్యాంక్లో. తర్వాతి మెయిల్ చూస్తే యాడ్ ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ కొన్నారట 84 రూపాయల్లో చంద్రశేఖర్. అండ్ HCC కూడా కొన్నారు 42 రూపాయల్లో. ఏం చేయాలి ఈ రెండు? ఐ థింక్ యాడ్ ల్యాబ్స్ కరెంట్లీ అయితే కొద్దిగా ఫ్లేవర్ ఉందండి, ఎందుకంటే రీసెంట్లీ మనకి రేడియో సిటీ ఇది కూడా వచ్చింది, అండ్ రాబోయే రోజుల్లో కొద్దిగా మీడియా కంపెనీస్ అన్నీ కూడా రాణించే అవకాశం ఉంది మార్కెట్లో. సో ఐ థింక్ కరెంట్ వాల్యూలో మాత్రం తప్పకుండా హోల్డ్ చేయమని చెప్తాను. బట్ నెక్స్ట్ 6 to 8 months ఆర్ 6 to 12 months లోపల మీకు డీసెంట్ ప్రాఫిట్స్ వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ టు ఏ బెటర్ పర్ఫార్మింగ్ కంపెనీ ఇన్ మీడియా రంగంలో కూడా. HCC కూడా ద సేమ్ థింగ్ అప్లైస్ అండి. కొద్దిగా డెట్ బర్డెన్ ఎక్కువ ఉన్నా కానీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ రాబోయే 1 or 2 yearsలో ఐ థింక్ ఆర్ మేబీ 2-3 yearsలో డెఫినెట్లీ కొద్దిగా బాగానే రాణించే అవకాశం ఉంది. HCC ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్, బట్ స్లైట్లీ డెట్ రిడన్ కంపెనీ కాబట్టి యూ షుడ్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండి. రాబోయే 1 or 2 yearsలో కొద్దిగా హైయర్ ప్రాఫిటబిలిటీ కాంట్రాక్ట్స్లో అందరూ ఎంటర్ అవుతున్నారు, అండ్ ఈ రోజుల్లో కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పడుతున్నాయి కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా టు హోల్డ్. బట్ ఇఫ్ యూ గెట్ అబౌట్ 20-25% రిటర్న్ ఓవర్ ద నెక్స్ట్ 12 or 18 months తప్పకుండా అందులో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. సో డీమార్ట్ IPO ప్రారంభమవుతున్న సందర్భంగా ఇవాళ మనకు రిటైల్ స్టాక్స్లో, రిటైల్ కంపెనీస్, రిటైల్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్లో ఎక్కువ యాక్షన్ చూస్తున్నాం మనం. V-Mart కావచ్చు, ఫ్యూచర్ రిటైల్ కావచ్చు, షాపర్ స్టాప్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. అలాగే BSNLతో మెర్జ్ చేస్తారన్న వార్తలతో MTNL స్టాక్ కూడా ఒక 4-5% పెరిగింది. గుజరాత్ ఫ్లోరో ఈజ్ అప్ బై 4%. ఆస్ట్రల్ పాలీ CLSI కంపెనీకి సంబంధించి బై రికమెండేషన్ ఇచ్చింది, దీంతో 4-5% ఆస్ట్రల్ పాలీలో లాభాలు చూస్తున్నాం. అదర్ దాన్ దీస్ కంపెనీస్ జస్ట్ డయల్ 3% పెరిగింది, కోటక్ బ్యాంక్ 2% పెరిగింది, IIFL 1.5%, గోద్రేజ్ ప్రాపర్టీస్, GE T&D, హ్యాత్వే, కోల్గేట్ పామలివ్, థెర్మాక్స్ ఇవన్నీ 1 to ఆల్మోస్ట్ 3-4% పెరిగిన స్టాక్స్ ఇవి. అలాగే నష్టపోయిన మిడ్ క్యాప్ స్టాక్స్ ఏ గ్రూప్లో మనం చూస్తే వోకార్డ్ ఫార్మా 2% నష్టపోయింది, హిందుస్థాన్ జింక్ 1.5%, డిష్మెన్ ఫార్మా 1.3%, అదానీ ట్రాన్స్మిషన్, NMDC, GVK పవర్, మణపురం, కంటైనర్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న కంపెనీస్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు సుబ్రహ్మణ్యం హైదరాబాద్ నుంచి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. M&M ఫైనాన్స్ 300 రూపీస్లో పర్చేజ్ చేశానండి. నేను లాంగ్ ఇన్వెస్టర్ కానీ షిఫ్ట్ టు సమ్ అదర్ ఫైనాన్స్. ఎలాంటి ఫైనాన్సా? M&M, M for Madras, M&M. M&M, ఓకే.
M&M Finance? No, I think you should hold on to it. And M&M Finance is majorly rural focused financing company, especially they began as tractor financing company, subsequently agricultural implements kanindi. Focus ఎక్కువ రూరల్ మీద ఉండడం మూలాన లాస్ట్ 1 or 2 yearsలో దే హ్యావ్ లాస్ట్ అవుట్ ఇన్ ద రేస్. బట్ లవ్లోంచి ఆల్మోస్ట్ 50% రిటర్న్ ఇచ్చిందంటే సబ్ 200 నుంచి అబౌట్ 300+కి. బట్ రాబోయే 1 or 2 years 2-3 yearsలో డెఫినెట్లీ ఐ థింక్ M&M ఫైనాన్స్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి ఈ రేట్లో వేరే ఫైనాన్స్ కంపెనీకి షిఫ్ట్ అవ్వాలి. ఐ డోంట్ థింక్ ఇట్స్ గుడ్ ఐడియా అండి. స్వల్పంగా అడిషనల్ మనీ ఉంటే యూ కెన్ బై ఇన్ టు అదర్ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ NBFCs ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. బట్ M&M ఫైనాన్స్ ఐ థింక్ డెఫినెట్లీ ఈ రేట్లో హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత నంబూరి శ్రీనివాసరావు ఆయన కొన్ని షేర్లు కొన్నారు. ABG షిప్యార్డ్, బ్రిటానియా, డెన్ నెట్వర్క్స్, PNB హౌసింగ్, ఐడియా సెల్యులర్, గ్రాసిమ్, కాక్స్ అండ్ కింగ్స్, ఈరోస్ మీడియా. ఎలా ఉంటాయి ఇవన్నీ? I think Cox and Kings, Idea ఇటువంటివన్నీ you should encast అండి. I think rest of the pack Britannia ఇటువంటి తప్పకుండా మిమ్మల్ని హోల్డ్ చేయమని చెప్తాను. బట్ ఐడియా సెల్యులర్, వోడాఫోన్ మర్జర్ మూలాన పెరిగింది కానీ ఐ థింక్ టెలికామ్ కంపెనీస్ విల్ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ ల్యాండ్స్కేప్ గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే కాంపిటేటివ్ ఇంటెన్సిటీ పెరుగుతుంది, ప్రైజింగ్ అంతా బాగా క్షీణిస్తుంది. కాబట్టి అటువంటి వాటిలోంచి బయటకు వచ్చండి. కాక్స్ అండ్ కింగ్స్ కూడా బిజినెస్ మోడల్స్ విపరీతంగా చేంజ్ అయిపోయింది రీసెంట్ టైమ్స్లో. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బుకింగ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ టూర్స్లో కూడా కంప్లీట్లీ ఇట్స్ ఆల్ నెట్ బేస్డ్ అండ్ యాప్ బేస్డ్ అయిపోయింది. కాబట్టి ఐ థింక్ కాక్స్ అండ్ కింగ్స్ సమ్వేర్ లాస్ట్ అవుట్ ఇన్ ద బిజినెస్. ఆ రెండు తప్పించి ఐ థింక్ రెస్ట్ ఆఫ్ ద ప్యాక్ యూ కెన్ హోల్డ్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, హలో. హలో శ్రీనివాస్. ఓకే, సో కాల్ కట్ అయినట్లుగా కనిపిస్తుంది మనకు. అడగండి శ్రీనివాస్. ఓకే, తర్వాత మెయిల్ రవికాంత్ పంపించారు. ఆయన సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ నందన్ డెనిమ్ ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేస్తారట. లాంగ్ టర్మ్ కోసం చేయొచ్చా? I think banking రంగంలో you should go with RBL Bank and it's a new generation bank and completely technology oriented and extremely high growth rates ఉన్న కంపెనీ. లాస్ట్ ఇయర్ లిస్ట్ అయింది అది, అంటే క్యాలెండర్ ఇయర్ చెప్తున్నాను. సో ఐ థింక్ డెఫినెట్లీ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఈవెన్ ద మేనేజ్మెంట్ ఈస్ క్వైట్ పాజిటివ్ దట్ 30%+ మేము గ్రోత్ రేట్స్ రాబోయే కొన్ని ఇయర్స్లో చూపిస్తామనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అండ్ దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్స్ రైట్ ఇన్ ద లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్ ఆల్సో. ఐ థింక్ దట్స్ ఎ గుడ్ ఐడియా. నందన్ డెనిమ్ కూడా డెఫినెట్లీ వాళ్ళది చాలా హ్యూజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది లాస్ట్ 12 to 18 monthsగా చేస్తున్నారండి. ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 6 months ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అయిపోతుంది. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఇక్కడ నందన్ డెనిమ్ కూడా డెఫినెట్లీ కొనొచ్చు. దే విల్ ఆల్సో బికమ్ వన్ ఆఫ్ ద టాప్ 5 డెనిమ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా అండ్ మంచి ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. తర్వాత కాలర్ కడప నుంచి సతీష్ లైన్లో ఉన్నారు. హలో. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సతీష్. సార్ కళ్యాణి స్టీల్స్ ప్లస్ DHFL సార్ 6 months కోసం తీసుకోవచ్చు సార్. కళ్యాణి స్టీల్స్ అండ్ DHFL. అవును సార్. I think 6 months I am not competent enough to talk on it, but Kalyani Steel is definitely a very strong company in terms of specialty steels చేస్తారండి. వాళ్ళు డిఫరెంట్ రంగాలకి చెందింది. భారత్ ఫోర్జ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ కంపెనీ, ఆ గ్రూప్కి చెందిన కంపెనీ. అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ అండ్ ఫైనాన్షియల్స్, మంచి మేనేజ్మెంట్ కూడా. కాబట్టి ఒక 2 price points విత్ 10 to 12% కరెక్షన్తో కొనుక్కుంటే రాబోయే 1 yearలో అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వ్యూ ఐ థింక్ యూ విల్ మేక్ సమ్ డీసెంట్ మనీ. DHFL ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండి. సో 6 months అంటున్నారు కాబట్టి ఇట్స్ బెటర్ యూ ఫాలో టెక్నికల్స్ అండి. ఎందుకంటే ఇందులో చాలా ఇట్స్ అ హై బీటా స్టాక్ బట్ ఇట్స్ అ గుడ్ స్టాక్, నో డౌట్ అబౌట్ ఇట్. లాస్ట్ 2-3 yearsలో ఈక్విటీ డైల్యూషన్ ఎక్కువైంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ట్రేడింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఫండమెంటలీ ఇట్స్ అ గుడ్ కంపెనీ అండ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. కొద్దిగా టెక్నికల్స్ ఫాలో అయ్యి యూ కెన్ మేబీ ట్రేడ్ ఇన్ దట్ అండ్ మేక్ సమ్ గుడ్ మనీ. బాలకృష్ణారెడ్డి ఇండివిజువల్ PE ఇండస్ట్రీ PE కంపారిజన్ని ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతున్నారు. యూ బెటర్ అటెండ్ అవర్ వర్క్షాప్ ఆన్ ఫండమెంటల్ అనాలిసిస్ ఆన్ దిస్ సండే అండి. ఈ సండే హైదరాబాద్లో మనం కండక్ట్ చేస్తున్న ఫండమెంటల్ అనాలిసిస్పై వర్క్షాప్కి అటెండ్ అయితే ఇటువంటి చాలా ఇష్యూస్ని మనం డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్ ఫ్రమ్ బోత్ ది అనలిస్ట్ బాలా గారు అండ్ జగన్నాథం గారు. సో తప్పకుండా ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యేందుకు ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి హైదరాబాద్లో ఉంటే డోంట్ మిస్ ఇట్ అవుట్. తర్వాత బ్రేక్ తీసుకోబోయే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. గురజాల నుంచి రవిశంకర్. హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. బాలాగారు అడగండి.
నా దగ్గర పీవీఆర్ లిమిటెడ్ ఉన్నాయండి. PVR. బాలాగారు చెప్తే కొన్నాను, అది 3 ఏళ్ళు అయింది దాదాపు. అయితే ఇప్పుడు అది అన్ని యూఎఫ్ఓ తీసుకోమంటారా? అది ఒకటేనా, ఇంకోటి అసోసియేటెడ్ ఆల్కహాల్స్ ఉన్నాయండి, అది కూడా లాభంలో ఉన్నాను, అది అమ్మమంటారా? వేరే ఎన్టీపీసీ ఉన్నాయండి. ఓకే. అసోసియేటెడ్ ఆల్కహాల్స్ ఇటువంటి డెఫినెట్లీ దే ఆర్ నాట్ సో గ్రేట్ బిజినెసెస్ టు బి ఇన్వెస్టెడ్ అండి. బేసికలీ వీళ్ళంతా IMFL అంటారు, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ఇవన్నీ చేస్తారు, స్పిరిట్స్ ఆల్కహాల్ రంగంలో ఉన్నారు. కాబట్టి ఐ థింక్ అటువంటి వాటిలో ఏదైనా స్వల్పంగా ప్రాఫిట్ వచ్చినా యూ షుడ్ కమ్అట్ అండి. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఆ సెక్టర్లో, ఆ ఇండస్ట్రీలో మనకు అంతగా కనబడదు. దో మేనేజ్మెంట్ ఆనెస్ట్గా ఉన్నా కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ వెరీ ట్రాన్స్పరెంట్ సెక్టర్ టు ఇన్వెస్ట్ అన్లెస్ దెర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఫారిన్ ప్రమోటర్ లైక్ యునైటెడ్ స్పిరిట్స్. అటువంటి షేర్లే అంతగా రాణించలేదు. సో ఐ థింక్ అందులో ప్రాఫిట్ వస్తే బయటకు వచ్చేయండి. పీవీఆర్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ ఫ్రమ్ పీవీఆర్ టు యూఎఫ్ఓ అండి. యూఎఫ్ఓ ఈజ్ అ డిఫరెంట్ బిజినెస్ మోడల్, పీవీఆర్ ఈజ్ అ డిఫరెంట్ బిజినెస్ మోడల్. PVR basically is a capital intensive industry and UFO is not a capital intensive industry because they are basically satellite beaming and video streaming lo they are got a speciality. But PVR is definitely one of the strongest players and recently మీరు స్వల్పంగా ఆర్ మంచి ప్రాఫిట్లోనే ఉండొచ్చు. ఎందుకంటే ఈవెన్ నా ఇట్స్ 52 వీక్స్ హై దగ్గరలో ఉంది, ఆల్మోస్ట్ 50-60 రూపీస్ దగ్గరలో. బట్ రీసెంట్లీ మనకి వాక్ పిన్కస్ అని చెప్పి ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద టాప్ మేజర్ మర్చెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండి. వాళ్ళు రీసెంట్లీ దే అక్వైర్డ్ సమ్ 14% స్టేక్. సో ఈ కారణం మూలన పీవీఆర్ విల్ బి ద అన్క్రౌన్ కింగ్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ. సో డెఫినెట్లీ పీవీఆర్ రిటైన్ చేయమని చెప్తానండి. రాబోయే 1 or 2 yearsలో దే విల్ ఆల్మోస్ట్ రీచ్ 700 స్క్రీన్స్ ఫ్రమ్ ద కరెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ 550 to 600. సో ఓన్గా. సో ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ వే టు రియలీ ఓన్ ఎ బిజినెస్ ఓవర్ ఎ లాంగ్ టైమ్ అండి. డెఫినెట్లీ పీవీఆర్ఏ హోల్డ్ చేయండి. యూఎఫ్ఓ అడిషనల్ మనీ ఉంటే కొద్దిగా కొనుక్కోండి, ఇట్స్ ఆల్సో ఏ డీసెంట్ కంపెనీ. ఓకే అండి. సో ఇంకా కాల్స్ మెయిల్స్ తీసుకోబోయేందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత అనలిస్ట్ రాజేంద్ర గారు బాలగారి స్థానంలో జాయిన్ అవుతారు. సో కీప్ వాచింగ్ TV5 Money. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం.
లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి, ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత మెయిల్ పంపించారు. కవిత అడుగుతున్నారు, టాటా ఎలక్సీ 1700లో, సెంచరీ టెక్స్టైల్స్ 904లో తీసుకున్నారు. ఈ రెండు కూడా ఎక్కడ ఎగ్జిట్ కావాలి, షార్ట్ టర్మ్ కోసం తీస్తున్నారు? ఐ థింక్ 1700 వాజ్ ఆల్మోస్ట్ ఇయర్ బ్యాక్ అండి. సో మీరు షార్ట్ టర్మ్ అనేదల్లా ఆల్మోస్ట్ మీకు లాంగ్ టర్మ్ అయినట్టు కనిపిస్తుంది ఇప్పుడు. బట్ అగైన్ బాటమ్ అనేది ఫామ్ అవుట్ అని చూసాం టాటా ఎలక్సీలో 1021 దగ్గర. సో ప్రాబ్లీ మంత్లీ చార్ట్స్ చూస్తే కనుక ఇట్ క్యాన్ పుల్ బ్యాక్ టిల్ మేబీ 1550, 1600 దాకా అనిపిస్తుంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 1459 ఉంది. సో నా ఉద్దేశంలో మీకు స్వల్పంగా నష్టాలున్నా కూడా 1550 నుంచి 1600 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్. సెంచరీ టోటలీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. ప్రాబ్లీ ఆ స్టాక్ని మీరు హోల్డ్ చేయొచ్చు. ఐ థింక్ ఇంకో 1 ఇయర్లో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15-20% రిటర్న్ ఐ థింక్ ఈ స్టాక్ని మీరు ఓన్ చేయొచ్చు. ప్రీవియస్ స్వింగ్ హై దీనికి 1038, మేబీ అక్కడ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 1 to 2 monthsలో. సో ఇన్ కేస్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం అయితే కనుక 1038 దగ్గర మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. లేదు మీకు 1.5 year 2 year వ్యూ ఉంది అనుకుంటే కనుక ఇది 1400 to 1500 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్. హలో, నమస్తే అండి. అడగండి శ్రీనివాస్. గల్ఫ్ ఆయిల్ నాకైతే మీరు మాట్లాడింది ఏమి వినపడలేదు. ఒకసారి రాజేంద్ర గారికి వినిపించినట్లు ఉంది. ఐ థింక్ గల్ఫ్ ఆయిల్ మీరు అన్నారు ప్రాబ్లీ అలాంటి కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే గల్ఫ్ ఆయిల్ బేసికలీ మోర్ దాన్ ప్రొడక్ట్ దాని రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ ఎక్కువ వచ్చిందండి. సో కంపెనీని ఐ థింక్ రెండుగా సెపరేట్ చేసినాక ప్రాబ్లీ వాల్యుయేషన్ అనేది దానికి ఎక్కువ వచ్చింది. సో అలాంటి కంపెనీస్ అంటే ప్రాబ్లీ ఐ థింక్ రియల్ ఎస్టేట్ ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో అలాంటి కంపెనీస్ చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ప్యూర్ రియల్ ఎస్టేట్ ప్లేలో ప్రాబ్లీ ఈ బేసికలీ రెగ్యులేటరీ ఇష్యూస్ చాలా ఉంటాయి కాబట్టి అనంతరాజ్ ఇలాంటివి ప్రాబ్లీ వాటికన్నా ల్యాండ్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ని మనం చూస్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశంలో. సో ఆ కోలో రేమాండ్ ఈజ్ వన్ స్టాక్ విచ్ ఈస్ లుకింగ్ గుడ్ అండి. చార్ట్స్ పరంగా కూడా ఇది చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో డిమాంటేషన్ ముందు ఆల్మోస్ట్ 630 నుంచి 475 దాకా కరెక్ట్ అయింది పోస్ట్ డిమాంటేషన్. అండ్ అగైన్ ఆ హై బ్రీచ్ చేసి 660, 670 దాకా కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సో ఈ కంపెనీలో ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా ఉంది. ఇన్ కేస్ ల్యాండ్ బ్యాంక్ వాళ్ళు అమ్మగలిగితే కనుక ఐ థింక్ దాని వాల్యుయేషన్ ఇట్ సెల్ఫ్ మేబీ 200-300 రూపీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ రేమాండ్ ఈజ్ ఏ స్టాక్ టు బి లుక్డ్ అండి. ప్రాబ్లీ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో 10 or 15% కరెక్షన్లో రేమాండ్ పిక్ చేస్తే ప్రాబ్లీ మీరు అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్ మేబీ ల్యాండ్ బ్యాంక్ ఉన్న కంపెనీ ఇది కూడా వన్ ఆఫ్ ద కంపెనీ టు ఇన్వెస్ట్. శివ్ కౌశిక్ అడుగుతున్నారు, అవెన్యూ సూపర్ మార్ట్స్ ఐపీఓలో అలాట్మెంట్కి ఏంటి మార్గం? 5 లాట్స్ అప్లై చేస్తే అలాట్మెంట్ వస్తుందా అని. మేబీ ఛాన్సెస్ ఉండొచ్చండి 5 లాట్స్, ఎందుకంటే 4 to 5 times రిటైల్ పోర్షన్ ఓవర్ సబ్స్క్రైబ్ కావచ్చు అని ఒక అంచనా ఉంది. మేబీ 5 లాట్స్ కన్నా అప్లై చేస్తే మేబీ వచ్చే ఛాన్స్ ఉంది. యూ బెటర్ అప్లై ఫర్ 5 లాట్స్ యాజ్ యూ ప్లాన్డ్. తర్వాత శ్రీరామ్ కొంగర అడుగుతున్నారు, టీవీ టుడే కొన్నారట 270లో, ఇప్పుడు 255 రూపాయలు ఉంది, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? ఐ థింక్ టీవీ టుడే ఈజ్ ఎ గుడ్ స్టాక్ అండి. ఆ స్పేస్లో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఒక అప్ ట్రెండ్ ఉన్న స్టాక్. ఓన్లీ థింగ్ లాస్ట్ 4 to 5 monthsలో కరెక్షన్ మోడ్లో ఉంది. ప్రాబ్లీ 360 నుంచి ఆల్మోస్ట్ మనకి బాటమ్ అండ్ బేస్ కూడా ఫామ్ అవుట్ అని చూసాం. 238 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది స్టాక్కి. సో డెఫినెట్లీ మనం ఈ స్టాక్ని డిమాండ్ జోన్గానే పరిగణిస్తాం.
నా ఉద్దేశంలో మీరు ఇక్కడ హోల్డ్ చేయండి. ప్రాబ్లీ 200-220 వస్తే కనుక మీరు ఫర్దర్గా యావరేజ్ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేయాలి అనుకుంటే కనుక 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 294. మేబీ 294-300 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. అదర్వైజ్ 1 year వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్ని మీరు ఓన్ చేయమని చెప్తాను. ఒక మెయిల్ వెంకటేశ్వరరావు దేవిశెట్టి పంపించారు. సదర్న్ ఆన్లైన్ 12 రూపాయల్లో కొన్నారట. ఎక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు, ఏం చేయాలి? చాలా స్ట్రగుల్ అవుతున్నారండి కంపెనీ ప్రమోటర్స్ ఈ కంపెనీని ఉద్ధరించేందుకు. కాకపోతే వర్కింగ్ క్యాపిటల్ ఇబ్బందితో చాలా సతమతం అవుతూ ఉన్నారు. బ్యాంక్స్ నుంచి తగిన సహకారం రాకపోవడంతో వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లమ్స్తో వాళ్ళకి మంచి భారీ ఆర్డర్ బుక్ ఉన్నా కూడా సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అదర్వైజ్ ప్రమోటర్స్ సంబంధించి ఎటువంటి డౌట్స్ పెట్టుకోని అవసరం లేదు. మంచి ప్రమోటర్ సతీష్ చాలా కష్టపడి తంటాలు పడుతున్నారు కంపెనీని ఎలా అయినా సరే వర్కింగ్ క్యాపిటల్ సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో. మేబీ కొద్దిగా టైం పట్టొచ్చు. స్టే ఇన్వెస్టెడ్. మీరు 12 రూపాయలు బాగా హై ప్రైస్లో కొన్నారు, ఇప్పుడు సగానికి సగం తగ్గింది. ఇక్కడ అమ్ముకోవడం కూడా అంత శ్రేయస్కరం కాదు కాబట్టి హోల్డ్ చేయండి. అంతా బాగుంటే మళ్ళీ మీ రేట్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. బట్ చాలా టైం మాత్రం పడుతుందండి, పేషెన్స్ కావాలి. ఖమ్మం నుంచి ఉదయ్ అడుగుతున్నారు. రామ్కో సిస్టమ్స్ 375 రూపాయల్లో ఉన్నాయి, ఎన్టీపీసీ 158లో ఉన్నాయి, వెల్స్పన్ ఇండియా 98 రూపీస్లో ఉన్నాయి. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? మీరు చెప్పిన స్టాక్లో ఐ థింక్ డెఫినెట్లీ ఎన్టీపీసీ ఈజ్ ఎగ్జిట్ అండి. స్టాక్ దో కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేసినా కూడా ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే పిఎస్యూ స్పేస్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి, బట్ ఇది ఒకటే స్టాక్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. నా ఉద్దేశంలో దీనిలోంచి ఎగ్జిట్ అవడమే బెటర్ ఈ స్టేజ్లో. రామ్కో సిస్టమ్స్ కూడా ప్రాబ్లీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. ఇది 1100 నుంచి ఆల్మోస్ట్ 285 దాకా డౌన్ వచ్చి కరెంట్లీ అరౌండ్ 360-370 ఉంది. సో ప్రాబ్లీ ఇలాంటి స్టాక్ కూడా కొద్ది ర్యాలీస్లో ఎగ్జిట్ అవుతేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. 485 మనకు 200-డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా రికవర్ వచ్చి 450-480 వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. బట్ డెఫినెట్గా మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 280 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, నిజామాబాద్ నుంచి శ్రీనివాస్. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి శ్రీనివాస్. సార్ ఫ్యూచర్ కన్జ్యూమర్ లాంగ్ టర్మ్ కోసము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఒక 5000 షేర్స్. మీ ఒపీనియన్ సార్. ఇంకోటి సార్, సార్ మీరు ఫుల్ టైం బిజినెస్ ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు సార్? తెలుగు ఛానల్ కొద్దిగా రిస్క్ తీసుకొని చాలు చేయండి సార్. మీరు వెనకాడికి వేసే ప్రసక్తి లేదు. సక్సెస్ 100% సక్సెస్ అవుతుంది సార్ మీరు. ఎందుకంటే మన తెలుగులో అసలు బిజినెస్ ఛానల్ లేదు సార్. ఈరోజు గుజరాతీలు వాళ్ళకి సిఎన్బిసిలో ఉన్నాయి సార్, అదర్ ఛానల్స్ లో. గుజరాతీ మారుడిస్ కానీ బిజినెస్ లో వాళ్ళు డెవలప్ అవుతున్నారు. వాళ్ళకి ఒకటి ఛాన్స్ ఉంది సార్. మన దగ్గర అవకాశం లేదు. ఎంతో మంది చాలా మందికి ఏం తెలియక ఇంటీరియర్స్ వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు సార్. వాళ్ళు మీరు కొద్దిగా రిస్క్ తీసుకొని ఛానల్ చేసి తగ్గింది సార్. నేను ఇప్పుడు రిస్క్ మేము తీసుకుంటాం, డబ్బులు ఎవరు పెడతారు? అది కదా, ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు డబ్బులు పెడతారా? రిప్యుటేషన్ చాలు సార్. సార్ మీకున్న రిప్యుటేషన్ చాలు సార్. ఛానల్కున్న రిప్యుటేషన్ చాలు. రెప్యుటేషన్ ఓకే అండి, డబ్బు ఇట్ ఈజ్ ఏ క్యాపిటల్ ఇంటెన్సివ్. ఒక 20 కోట్లు 25 కోట్లు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. అంత డబ్బులు పెట్టడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఏమైనా మీరు ఫైనాన్స్ చేస్తే తప్పకుండా పెడతాం సార్. ఇంకోటి సార్, నిజామాబాద్లో కూడా మీరు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయండి సార్. ఇక్కడ ఇన్వెస్టర్ సమిట్ తప్పకుండా. ఇక్కడ మామూలుగా ఇన్వెస్టర్ సెమినార్. అలాగే తప్పకుండా చేద్దామండి. మేబీ రాబోయే 2-3 నెలల్లో ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అడిగిన ఫ్యూచర్ కన్జ్యూమర్ పరిస్థితి ఏంటి? ఐ థింక్ లాస్ట్ 2-3 మంత్స్గా బాగా పెరుగుతున్న స్టాక్ అండి. 19 రూపీస్ నుంచి క్లోజ్ టు 30 రూపీస్ దాకా పెరగడం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇప్పుడే వసంత్ గారు చెప్పారు, డీమార్ట్ వల్ల ఐ థింక్ కన్జ్యూమర్ స్టాక్స్ అన్నీ పెరగడం చూస్తున్నాం మనం. ఫ్యూచర్ రిటైల్ కానీ ఫ్యూచర్ కన్జ్యూమర్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్న స్టాక్స్. సో లాంగ్ టర్మ్కి అయితే చాలా బాగుండేటట్టు ఉందండి చార్ట్స్ పరంగా చూస్తే కనుక. ఎందుకంటే 2014లో ఇది 6 రూపీస్ 7 రూపీస్ ట్రేడ్ అవుతున్న స్టాక్ ఆల్మోస్ట్ 30 రూపీస్ అయింది. సో ఓన్లీ థింగ్ కొద్దిగా స్టీప్ కరెక్షన్స్ ఉంటాయి ఇలాంటి స్టాక్లో. బట్ డెఫినెట్లీ ఐ థింక్ వన్ క్యాన్ ఓన్ ద స్టాక్ అండి. అగైన్ ఇలాంటి స్టాక్స్లో 1 క్వార్టర్ బాగోపోయినా డిసప్పాయింట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ తోటి మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు తీసుకోవచ్చు. అరౌండ్ 29 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 29 నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు అప్ టు 24 మీరు పర్చేజ్ చేయొచ్చు 2 or 3 ప్రైస్ పాయింట్స్లో. బట్ స్ట్రిక్ట్లీ 5 మంత్లో ఏదైతే ఉందో 19 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అగైన్ నెక్స్ట్ 1-1.5 ఇయర్లో అట్లీస్ట్ 40% ఇది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, అమితా ష్రాఫ్ మెయిల్ పంపించారు. వర్క్షాప్ ఆన్ ఫండమెంటల్స్ మంచి ఆలోచన, కాకపోతే వెన్యూ అండ్ టైం ఆర్ నాట్ రైట్ అని అంటున్నారు. సో మేబీ భవిష్యత్తులో మరిన్ని సెషన్స్ పెట్టుకుందామండి. ఇది ఫస్ట్ టైం ఎఫర్ట్ కాబట్టి బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర పెట్టుకోండి అని అంటున్నారు.
అక్కడ ఎక్కడ ఉంటాయండి, వెన్యూస్ ఉండవు కదా. ఫంక్షన్ హాల్స్ లాంటివి కావాలి మనకు, ఒక 100 మంది కూర్చునే ఒక ప్రదేశం కావాలి. రైల్వే స్టేషన్ దగ్గర ఉండదు కదా అటువంటి వెన్యూ. కాబట్టి ప్రస్తుతానికి మనం మియాపూర్లో కండక్ట్ చేస్తున్నాం. మీకు వీలైతే అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ వీలు కాకపోతే మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ ఒక వర్క్షాప్ హైదరాబాద్లోనే కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి మీరు అన్నట్లుగా సిటీ మధ్యలో మరొక వెన్యూ చూసుకొని అక్కడ కండక్ట్ చేద్దాం. మేబీ లలిత కళా తోరణం పక్కనే ఉంది, తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం లాంటివి అయితే ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయనుకుంటాను. సో లెట్స్ ట్రై టు డూ ఇట్ వన్ మోర్ టైం. ఇక ఈ అంశంతో ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో మేము ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి, ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం.